హౌ టు స్టాప్ ఓవర్ థింకింగ్, అతి ఆలోచన అనేది ఎలా ఆపాలి అనే దానిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. సర్నాథ్ అనే ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు లక్ష్మి. ఈ లక్ష్మి ఎప్పుడు కూడా ఓవర్ థింకింగ్ అనేది చేస్తూ ఉండేది. ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన అనేది చేస్తూనే ఉండేది. ఏదైనా సరే జరిగితే దాన్ని వదలకుండా ఇది ఇలా జరిగిందేంటి అని ఆలోచిస్తూనే ఉండేది. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎంతో భయపడిపోతూ ఉండేది ఆ అమ్మాయి యొక్క అతి ఆలోచన వల్ల. ఆ ప్రాబ్లం సాల్వ్ అయినా అవ్వకపోయినా అసలు ఏది ఏమైనా సరే ఈ అమ్మాయి ఈ ఓవర్ థింకింగ్ అనేది ఆపేదే కాదు. ఈ లక్ష్మి జీవితంలో జరిగే చిన్న చిన్న వాటి గురించి కూడా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉండేది. అయితే ఒకరోజు వాళ్ళ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఇక లక్ష్మి గురించి తెలిసిన కొంతమంది, లక్ష్మి యొక్క అతి ఆలోచన గురించి తెలిసిన కొంతమంది లక్ష్మి దగ్గరికి వచ్చి ఒక సజెషన్ ఇచ్చారు. ఆ సజెషన్ ఏమిటి అని అంటే, మన ఊరికి ఒక సాధువు వచ్చారు కదా, నువ్వు వారి దగ్గరకు వెళ్ళు. అక్కడైనా నీకు నీ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుందేమో. బహుశా నీకు ఆ సాధువు నీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఇస్తారేమో, నీ ప్రాబ్లంని సాల్వ్ చేయగలరేమో అని అన్నారు. ఆ సజెషన్స్ని, ఆ మాటల్ని విన్న లక్ష్మి ఆ సాధువు దగ్గరకు వెళ్ళి తన సమస్యని చెప్తుంది. నా మైండ్లో ఎప్పుడు కూడా నేను ఏదో ఒక విషయంలో ఓవర్ థింకింగ్ అనేది చేస్తూ ఉంటాను. దానివల్లనే నేను నిరాశ చెందుతూ ఉంటాను, బాధపడుతూ ఉంటాను. నా జీవితంలో జరిగే ప్రతి సంఘటన అది ఏదైనా సరే నాకు అనుకూలంగా జరగడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆ సాధువుని లక్ష్మి ప్రశ్నించింది. వెంటనే ఆ సాధువు లక్ష్మి మాటలన్నీ విని, లక్ష్మి ప్రశ్నల్ని విని, లక్ష్మి యొక్క సమస్యల్ని విని ఆ సాధువు వెంటనే ఒక అబ్బాయిని పిలిచి తన చేతిలో ఒక నీళ్ల చెంబుని పెట్టాడు. లక్ష్మితో ఇలా అన్నాడు, నేను నీకు 2 ప్రశ్నలు అడుగుతాను. వాటికి నువ్వు సరి అయిన సమాధానాలు ఇస్తే నీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది అని అన్నారు సాధువు. లక్ష్మి దానికి సరే అని అంది. మొదటి ప్రశ్న, ఈ అబ్బాయి చేతిలో ఈ నీళ్ల చెంబు ఎంతసేపు ఇలాగే పట్టుకుంటాడు? మహా అయితే ఒక అరగంట. ఆ అరగంట తరువాత ఆ అబ్బాయికి ఏమవుతుంది? దానికి లక్ష్మి, అరగంట అబ్బాయి ఆ నీళ్ల చెంబుని అలాగే పట్టుకుంటే తనకి చేతులు నొప్పులు వస్తాయి, తట్టుకోలేనంత నొప్పులు తన చేతికి వస్తాయి అని అంది లక్ష్మి. రెండో ప్రశ్న, దీనిని 5 గంటలు అలానే పట్టుకుంటే ఏమవుతుంది అని ఆ సాధువు అడిగాడు లక్ష్మిని. దానికి లక్ష్మి, 5 గంటలా ఎవ్వరు పట్టుకోలేరు 5 గంటలు. ఒకవేళ తను మొండి పట్టుతో అలాగే కదలకుండా మెదలకుండా పట్టుకున్నా సరే తనకి ఎన్నెన్నో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, అతనికి పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి, వాటిని తను ఎదుర్కోవాల్సి వస్తుంది అని సమాధానమిచ్చింది లక్ష్మి. ఆ సాధువు, నువ్వు 2 ప్రశ్నలకు కూడా సరి అయిన సమాధానాలు ఇచ్చావు, చాలా బాగుంది, చాలా మంచిది. అరగంట పట్టుకుంటే నీళ్ల చెంబుని కొంత సమస్యే వస్తుంది, అలాగే అతి ఆలోచన కూడా ఒక అరగంట ఆలోచిస్తే కొంత ప్రాబ్లమే, కొంత సమస్యే వస్తుంది. కానీ దాన్నే అలాగే పట్టుకొని మొండి పట్టుతో అలాగే పట్టుకుంటే, అలాగే ఆలోచిస్తూ ఉంటే జీవితం నాశనం అవుతుంది. అలాగే మొండి పట్టుతో అతి ఆలోచన అనేది ఆలోచిస్తూ ఉంటే జీవితాలే నాశనం అయిపోతాయి అని అన్నారు ఆ సాధువు లక్ష్మితో. వెంటనే లక్ష్మి రియలైజ్ అయ్యి తను చేస్తున్న అతిపెద్ద తప్పు ఏమిటి అన్నది, ఎందుకు తన జీవితం అలా అవుతుంది అన్నది తెలుసుకుంది. ఎప్పుడైనా సరే అది ఎవరైనా సరే ఓవర్ థింకింగ్ అనేది చేసి జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఎప్పుడైనా సరే అది ఎవరైనా సరే ఓవర్ థింకింగ్ చేయకుండా ఉండండి. అలా ఓవర్ థింకింగ్ చేసి జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.